బయట ఈ ఫోన్ కెమెరాస్ గురించి నేను విన్నది ఒకటి, కానీ నా చేతుల్లోకి వచ్చిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒకటి. దీంట్లో చాలా వరకు హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అప్పుడే కన్సిడర్ చేయమాకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అన్నట్లు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఈ మాట ఎందుకు అన్నానంటే, సెప్టెంబర్ 29వ తారీఖు ఈ మోటో ఎడ్జ్ 40 నియో నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను. అక్టోబర్ 14న ఈ మొబైల్ ఫోన్ డెలివరీ అవడం జరిగింది. దాదాపు మీరు ఒకసారి ఎస్టిమేట్ చేసుకోండి, 15-16 రోజులు పట్టింది. మంచి ప్రైస్ లో లాంచ్ చేసి సేల్ కి తీసుకొచ్చిన తర్వాత అంతే త్వరగా డెలివరీ కూడా తీసుకొస్తే ఇంకా బాగుండేది. వీళ్ళ దగ్గర స్టాక్ లేనప్పుడు మరి సేల్ ఎందుకు కండక్ట్ చేశారు నాకు అర్థం కాల. చిన్న ఫ్రస్ట్రేషన్ 20-30 సెకండ్లను భరించినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ని బ్రాండ్ పంపించిందా? నాకు ఏ బ్రాండ్ మొబైల్ ఫోన్ పంపించలేదు. అండ్ బ్రాండ్ మొబైల్ ఫోన్ పంపించేంత స్థాయికి ఇంకా మన ఛానల్ ఎదగలేదు. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అన్ని మొబైల్ ఫోన్స్ నేనే పర్చేస్ చేస్తాను. అండ్ వాటిని లాస్ కమ్ముకోవడమా లేకపోతే సేమ్ ప్రైస్ కమ్ముకోవడం లాంటివి చేస్తా. ప్రీవియస్ వీడియోలో iQOO Z7 Pro ఆ మొబైల్ ఫోన్ ని తెప్పించి దాని కెమెరా రివ్యూ అండ్ దాని ఇంగ్లీష్ ఇంప్రెషన్స్ ఇవన్నీ వీడియోస్ చేసి పోస్ట్ చేశాను. వాటిని చక్కగా ఆదరించారు, మంచి వ్యూస్ వచ్చినాయి, చాలా హ్యాపీగా అనిపించింది. దానికి బదులుగానే సెకండ్ మూవ్ మోటో ఎడ్జ్ 40 నియో మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పి మనకి బయట టాక్ మీ అందరికి తెలిసిందే. కాబట్టి ఈ మొబైల్ ఫోన్ కూడా తెప్పించడం జరిగింది. మొబైల్ ఫోన్ ని మాక్సిమం ఒక 7 రోజులు యూస్ చేస్తాను. కంప్లీట్ రివ్యూ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఈ మొబైల్ ఫోన్ అయితే అమ్మేస్తాను. ఇంత ఎందుకు చేస్తున్నాం అని చెప్పంటే, ఆఫ్ కోర్స్ ప్యాషన్ మీద అండ్ అట్ ద సేమ్ టైం యూట్యూబ్ లో ఒక మైల్ స్టోన్ అనుకుంటున్నాను అక్కడ వరకు రీచ్ అవ్వడానికి. కూర్చొని మాటలు చెప్పడం మాత్రమే కాకుండా మొబైల్ ఫోన్స్ ని తెప్పించి వాటిని రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసి వాటిలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ మొత్తాన్ని మేము ముందుకు తీసుకురావడానికి ఇదంతా చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి చాలు. అండ్ కంటెంట్ ఉపయోగపడుతుంది, నెక్స్ట్ వీడియో కూడా వీడికి చూద్దాము, ఒక ఛాన్స్ ఇద్దాము అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఎడ్జ్ 40 నియోలో ప్రోస్ ఎన్నైతే ఉన్నాయో కాన్స్ కూడా అన్నీ ఉన్నాయి. అన్నింటినీ మెన్షన్ చేస్తూ కంప్లీట్ రివ్యూ వీడియో నేను పోస్ట్ చేస్తాను. అండ్ కెమెరాస్ చాలా డిసప్పాయింట్ చేసింది నన్ను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. కెమెరాస్ అన్నింటినీ డెడికేట్ చేస్తూ ఇంకో కెమెరా రివ్యూ కూడా పోస్ట్ చేస్తా. మాక్సిమం రేపు ఎల్లుండిలోనే కెమెరా రివ్యూ కూడా మీకు వచ్చేస్తుంది. వెయిట్ చేస్తూ ఉండండి అండ్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి. ఫస్ట్ అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బెస్ట్ థింగ్, దీంట్లో 100% నాన్ ప్లాస్టిక్ మెటీరియల్ యూస్ చేశారు. ఫ్రంట్ చూసుకుంటే మీకు మోటోరోలా ఎడ్జ్ 40 నియో అని ఉంది. ప్యాంటోన్ బ్యాడ్జింగ్ కనబడుతుంది. బ్యాక్ సైడ్ మీకు ఏం కీ ఫీచర్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు, క్లీన్ గానే ఉంది. బాటమ్ లో మాత్రం డాల్బీ అట్మోస్ అండ్ బ్యాడ్జింగ్ కనబడుతుంది. నెక్స్ట్ సీల్స్ ని బ్రేక్ చేసేసి బాక్స్ ఓపెన్ చేసేస్తే మొబైల్ ఫోన్ కనబడుతుంది. ఆ తర్వాత మనకి కొన్ని పేపర్ వర్క్స్ కనబడుతున్నాయి. అలానే ఒక కేసు వస్తుంది. నెక్స్ట్ ఒక అడాప్టర్ కనబడుతుంది. ఇది 68 వాట్ టర్బో అడాప్టర్, టైప్ సి ఇంటర్ఫేస్ తో వస్తుంది. టైప్ సి టు టైప్ సి కేబుల్. నెక్స్ట్ ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్ కనబడుతుంది. ఇంతే ఫ్రెండ్స్ బాక్స్ లో వచ్చిన కంటెంట్స్ అయితే. కేసును ఒకసారి మనం ఫోన్ కి వేసి లుక్స్ అయితే ఏం డిస్టర్బ్ అవ్వట్లేదు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఈ కేసు మొబైల్ కి అంత సేఫ్టీ అయితే కాదు. మాక్సిమం పడిందంటే ఆల్మోస్ట్ సైడ్ కర్వర్డ్ స్క్రీన్ కాబట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మార్కెట్ లో వేరే ఆల్టర్నేటివ్ ట్రాన్స్పరెంట్ కేసెస్ కానీ ఏమైనా దొరికితే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఏ స్క్రీన్ ప్రొటెక్టర్ తో రావట్లేదు, బేర్ స్క్రీన్ తో వస్తుంది. మాక్సిమం మీకు స్క్రాచెస్ గానీ ఇవి పడక ముందే మీరు టెంపర్ గ్లాస్ గానీ స్క్రీన్ ప్రొటెక్టర్ గానీ వేసేయండి. ఇనిషియల్ గా ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీల్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. కాకపోతే ఈ ప్రీమియం ఫీల్ నాకైతే నాకు అనిపించలేదు, కానీ కంఫర్టబుల్ ఫీల్ లాగా నాకు అనిపించింది. బ్యాక్ సైడ్ మొత్తం వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది కాబట్టి చాలా స్మూత్ ఉంది. చేతిలో పట్టుకున్నా చాలా కంఫర్టబుల్ ఉంది. మరీ ముఖ్యంగా లైట్ వెయిట్ తో వస్తుంది. 172 గ్రామ్స్ ఉంది కేసు వేయకుండా. ఎస్పెషల్ గా పేరెంట్స్ అండ్ లేడీస్ చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. డిజైన్ పరంగా చిన్న కాన్ ఏంటంటే, కెమెరా మాడ్యూల్ దగ్గర మీరు కేసు వేసుకోకుండా బేర్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఎగుడు దిగుడుగా ఉంటుంది. మీరు ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టినప్పుడు కెమెరా మాడ్యూల్ దగ్గర మాత్రం కొంచెం మెటాలిక్ ఫినిష్ యూజ్ చేసినట్లు కనబడుతుంది. అండ్ కెమెరా రింగ్స్, కెమెరా మాడ్యూల్ ఇది మొత్తం కొంచెం బంప్ అవుట్ అయింది. అండ్ ఫోన్ సైడ్స్ మనకి పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది, మెటల్ ఫినిష్ కాదు. ఫోన్ పడ్డదంటే మాత్రం ఖచ్చితంగా డెంట్ అయితే పడిద్ది. అండ్ అలానే స్క్రీన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా కనబడతాయి. ఒకసారి సైడ్ సౌండ్ వినండి, సైడ్ ఫ్రేమ్ ది. నెక్స్ట్ ఈ ఫోన్ లో ఇనిషియల్ గా నన్ను బాగా ఇంప్రెస్ చేసిన ఫీచర్ డిస్ప్లే. ఇందులో 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ పిఓలెడ్ డిస్ప్లే తో వస్తుంది. కర్వర్డ్ డిస్ప్లే ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్ లో ఆబ్వియస్ గా కర్వర్డ్ డిస్ప్లే ఉన్న టాప్ 3 ఫోన్స్ లో ఇది కూడా ఒక ఫోన్. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానల్ ఇది. అండ్ 144 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. కలర్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా చూపిస్తుంది. అండ్ మల్టీమీడియా పరంగా ఇది వైడ్ 1L1 కి సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో మీరు హెచ్డి కంటెంట్ ని స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్ లో HDR సపోర్ట్ అయితే లేదు, ఆల్రెడీ దాన్ని చెక్ చేసే సపోర్ట్ లేదు. అండ్ బ్రైట్నెస్ పరంగా దీంట్లో 1300 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది. డైరెక్ట్ సన్లైట్ లో కూడా డిస్ప్లే అనేది చాలా క్లియర్ గా విజిబుల్ ఉంది. డిస్ప్లే విషయంలో మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలానే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇది. అన్లాకింగ్ స్పీడ్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నాయి అండ్ యాక్యురేట్ గా ఉన్నాయి. డిస్ప్లేలో మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే బెజల్స్, దీంట్లో కొంచెం థిక్కర్ బెజల్స్ ఉన్నాయి. నాకు అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కానీ మీరు నామినల్ యూజర్ అనుకుంటే అంత మీరు కన్సిడర్ చేయక్కర్లేదు. అండ్ 20,000 రూపాయల బడ్జెట్ లో వేరే అదర్ బ్రాండ్స్ ఏవి ప్రొవైడ్ చేయని ఒక స్పెషల్ ఫీచర్ ఏదైనా ఉందంటే అది IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. ఈ ఫోన్ మీరు డైరెక్ట్ గా 1.5 మీటర్ అండర్ లో 30 మినిట్స్ వరకు వాటర్ లో ప్లేస్ చేయొచ్చు. మీరు వీడియోస్ కావాలంటే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండర్ వాటర్ కూడా దీన్ని పర్ఫార్మ్ చేయొచ్చు. ఇది చాలా యూనిక్ ఫీచర్ ఈ ప్రైస్ పాయింట్ లో. వాటర్ టెస్ట్ ట్రై చేసి ఉండొచ్చు, కాకపోతే ఈ ఫోన్ నేను పెట్టుకునేది కాదు. 1 రోజుల్లో అమ్మేసుకునే ఫోన్ కాబట్టి అంత సాహసం చేయలేం. నెక్స్ట్ ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చింది, గూగుల్ స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది. గూగుల్ సూట్ మొత్తం డౌన్లోడ్ అయిపోయింది. డైలర్ కానీ డిఫాల్ట్ మెసేజర్ కూడా ఆబ్వియస్ గా గూగుల్ వాడియో వస్తాయి. కాల్ రికార్డింగ్స్ చేసుకునేటప్పుడు కూడా రికార్డింగ్ అనౌన్స్మెంట్ కనబడుతుంది. దాన్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే మీకు ఏ యాప్స్ యూజ్ చేయాలో కూడా తెలుసు. దాన్ని యూజ్ చేసుకుని మీరు కావాలనుకుంటే ఆపుకోవచ్చు. బ్లోట్వేర్ పరంగా అస్సలు లేదని చెప్పుకోలేం, కాకపోతే వేరే బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే దీంట్లో చాలా తక్కువ
ఎక్కువ ఉంటుంది. లింక్డ్ ఇన్, ఫేస్బుక్ ఈ రెండు మాత్రం ప్రీ ఇన్స్టాల్ వస్తున్నాయి, మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Android 13 తో వస్తుంది అండ్ జూలై సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ తో వస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ అప్డేట్ మాత్రం మేలో ఉంది. సో సెక్యూరిటీస్ పరంగా ఎందుకు కొంచెం అనుకున్నట్లు అనిపించింది. నెక్స్ట్ ఈ ఫోన్ ప్రాసెసర్ గురించి మాట్లాడాలి. ఇది Dimensity 7030 ప్రాసెసర్ తో వస్తుంది. వరల్డ్స్ ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవాలి ఈ ప్రాసెసర్ తో. మీ నామినల్ యూజర్ అయితే ఇంకా బెటర్, మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదు. బట్ గేమింగ్ ఓరియంటెడ్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఒక చిన్న సజెషన్ నేను ఇవ్వాలనుకుంటున్నా. దీంట్లో చాలా వరకు హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, వీటిని సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా రెక్టిఫై చేస్తారు అనుకుంటున్నాను. మీరు గేమింగ్ ఓరియంటెడ్ పర్సన్ అయితే మాత్రం ఇప్పుడప్పుడే కన్సిడర్ చేయమాకండి. మరి ఇది ప్రాసెసర్ లోనా లేకపోతే ఫోన్ ఆప్టిమైజేషన్ లోనా ఇంకా క్లారిటీ లేదు. నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేద్దాం. ఒకవేళ ఈ లోపల అప్డేట్ వస్తే మీకు నేను ఇంటిమేట్ చేస్తా. నార్మల్ సినారియోలో ఫోన్ ఎక్కడ హీటింగ్ అవుతుంది అంటే ఎక్కువసేపు మీరు కెమెరా యూజ్ చేసినప్పుడు అండ్ ఎక్కువసేపు చార్జ్ లో పెట్టినప్పుడు. టర్బో పవర్ లో చార్జ్ చేసినప్పుడు మాత్రం హీటింగ్ ఎక్కువ అవుతుంది. నార్మల్ గా మీరు ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు అంత హీట్ ఉండదు. కెమెరాస్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు అండ్ హెవీ లెవెల్ గేమ్స్ ఆడుతున్నప్పుడు హీట్ ని మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ 14 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేసింది. సో నెట్వర్క్ పరంగా మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, 5G కూడా డిటెక్ట్ చేస్తుంది. అండ్ Wi-Fi 6 కి అవుట్ ఆఫ్ ది బాక్స్ సపోర్ట్ చేస్తుంది. సో ఫాస్టర్ నెట్వర్క్స్, మీ క్లౌడ్ గేమ్స్ ఆడుకోవడానికి ఫాస్టర్ ఈ Wi-Fi 6 అనేది మీకు కొంచెం ఉపయోగపడుద్ది. అండ్ ఒక చిన్న విషయం నాకు నచ్చింది, నేను 12GB RAM 256GB వేరియంట్ ని పర్చేస్ చేసా. వీళ్ళు ఎక్కువ ఫేక్ చేయదలుచుకోలేదు. దీంట్లో ఎక్స్పాండబుల్ మెమరీ, ఎక్స్పాండబుల్ ర్యామ్ ఇలాంటి ఫేక్ థింగ్స్ అయితే ఏమీ ఉండవు. మీరు స్టోరేజ్ లో వాడుకోవచ్చు, ర్యామ్ లో వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 5000 mAh బ్యాటరీని ఇస్తున్నారు. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యూజ్ చేసా. మాక్సిమం 7:30 8 o'clock వరకు నాకు ఛార్జ్ అయితే వచ్చింది. అప్పటికి నేను ఒక 10% అండర్ అయితే వచ్చేసాను, 8 to 10% మధ్యలో ఉన్నా. మళ్ళీ నేను ఛార్జ్ పెట్టుకున్నాను. ఛార్జింగ్ విషయంలో మాత్రం వీళ్ళ మీద నాకు చాలా కోపం వచ్చింది. వీళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం 15 minutes లో 50% ఛార్జ్ అన్నారు. నేను 21 minutes పెట్టాల్సి వచ్చింది 50% ఛార్జ్ అవడానికి. 6 minutes డిలే ఉంది. అండ్ ఇక ఫుల్ ఛార్జ్ విషయంకి వస్తే 1:25 పట్టింది, దాదాపు 1.5 hours. అఫ్ కోర్స్ 68 watt ఛార్జర్ ని ప్రొవైడ్ చేసినా గానీ ఇంకొంచెం బెటర్ వర్క్ చేయాల్సింది అనిపించింది ఛార్జింగ్ స్పీడ్స్ విషయంలో. అండ్ మళ్ళీ నేను ఎండ్లోనో లేకపోతే వేరే కండిషన్స్ లో ఛార్జింగ్ పెట్టాను అనుకుంటారు. స్టూడియోలో ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు స్టూడియోలోనే ఛార్జింగ్ పెట్టాను, 1:25 పట్టింది. సో ఈ ఛార్జింగ్ స్పీడ్స్ మాత్రం వీళ్ళు చెప్పిన మాట నమ్మకండి. ఓవరాల్ గా బ్యాటరీ మాత్రం గుడ్ అండ్ డీసెంట్ బ్యాటరీ. 5000 mAh బ్యాటరీని ఈ థిన్నర్ బాడీలో ఎలా తీసుకొచ్చారనేది నాకు ఇంకా క్వశ్చన్ మార్క్ లా ఉంది. బ్యాటరీ లైఫ్ మాత్రం మీరు ఆల్రెడీ యూస్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసి కంప్లీట్ రివ్యూ వీడియోలో మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఫోన్ లో మీకు స్టీరియో స్పీకర్స్ సపోర్ట్ చేస్తాయి. అలానే ఈ ఫోన్ మోటరోలా స్పెషల్ సౌండ్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ డాల్బీ అట్మోస్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అలానే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ NFC ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది. మీరు వైర్లెస్ పేమెంట్స్ ని కూడా NFC ఫీచర్ యూజ్ చేసి. అండ్ మోటరోలా ఎప్పుడు తెచ్చే ట్రెడిషనల్ గెస్టెస్ ఈ ఫోన్ లో కూడా ఉన్నాయి. ఫోన్ ని ట్విస్ట్ చేసినప్పుడు కెమెరా ఓపెన్ అవ్వడం, ఇలా షేక్ చేస్తే టార్చ్ రావడం, ఇవన్నీ మీరు అలవాటు పడితే మాత్రం వేరే బ్రాండ్స్ లో వీటిని మిస్ అవుతారు. అన్ని చెప్పే బ్రో, కెమెరాస్ గురించి చెప్పలేదు అంటే కావాలని చెప్పని కెమెరాస్ ని ఇగ్నోర్ చేశాను. నా కెమెరాస్ విషయంలో చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యా. బయట ఈ ఫోన్ కెమెరాస్ గురించి నేను విన్నది ఒకటి, కానీ నా చేతుల్లోకి వచ్చిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఒకటి. డైలైట్ కండిషన్స్ లో కెమెరా శాంపుల్స్ కానివ్వండి, వీడియో శాంపుల్స్ కానివ్వండి బాగున్నాయి, కాకపోతే ఓవర్ సాచురేట్ అవుతున్నాయి, డీటెయిలింగ్ మిస్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాకి సంబంధించిన అవుట్పుట్ నాకు కనబడట్లేదు. అసలు ఈ ఫోన్ మీద డెడికేటెడ్ కెమెరా వీడియో చేయాలని చెప్పి నా థాట్ నాకు యాక్చువల్లీ లేదు. కానీ ఇప్పుడు ఈ రిజల్ట్స్ అన్ని చూసిన తర్వాత డెఫినెట్ గా కెమెరా రివ్యూ పోస్ట్ చేసి అన్ని ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. దాన్ని బట్టి కెమెరా మీద మీరు ఫోకస్ చేసి మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటే ఒక డెసిషన్ మీరు తీసుకోగలుగుతారు. కొంచెం వెయిట్ చేయండి. కెమెరా వీడియోని మాక్సిమం రేపు ఎల్లుండిలోనే పోస్ట్ చేసేస్తాను. కాకపోతే వీడియో క్యాపబిలిటీస్ పరంగా మాట్లాడాలి కాబట్టి రేసెడ్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అండ్ 1080p 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి మాత్రం 4K 30 FPS వరకు సపోర్ట్ ఉంది. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ బాగున్నాయి, కాకపోతే ఫోటో డీటెయిలింగ్స్ లో అండ్ నైట్ టైం వీడియో రికార్డింగ్, నైట్ టైం ఫోటో షాట్స్ లో మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. అండ్ ఫైనల్లీ సర్వీస్ సెంటర్స్ వాటి గురించి మీకు అందరికీ తెలిసిందే, అవైలబిలిటీలోనే ఉంటాయి. 1 year వారంటీతో వస్తుంది అండ్ 6 months వరకు అడాప్టర్ కి వారంటీ ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా ఆ Moto Edge 40 Neo కి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. గుర్తుపెట్టుకోండి, ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే. రిమైనింగ్ అన్ని టాపిక్స్ గురించి మళ్ళీ డెడికేటెడ్ రివ్యూ వీడియోలో అండ్ కెమెరాస్ కి సంబంధించి కెమెరా శాంపుల్స్ వీడియోలో మళ్ళీ మాట్లాడతా. ఏమైనా మీరు అర్జెంట్ గా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, వాటికి అక్కడికక్కడే రిప్లైస్ ఇచ్చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ తిరిగి వస్తాను. ఈ లోపల వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ యువర్ తరుణ్ అండ్ ఫర్ షోర్ ఇస్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్.